ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. ప్రధాన జల వనరులు అడుగంటిపోతున్నాయి. భూగర్భ మట్టాలు పడిపోవడం, రక్షిత నీటి పథకాలు పడకేయడం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది. విభిన్న నైసర్గిక స్వరూపమున్న తూర్పు గోదావరి జిల్లాలోనూ బిందెడు నీటి కోసం తీవ్ర అగజాట్లు పడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే నీటి కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. సముద్ర తీర ప్రాంతం ఉప్పునీటి కయ్యలుగా మారిపోవడం వల్ల గొంతు తడుపుకునేందుకు నీరు కొనుగోలు చేయాల్సిన దుస్థితి. తూర్పు గోదావరి జిల్లాలో నీటి కష్టాలపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం. మెట్ట, మంజం, గోదావరి తీరం, డెల్టా ప్రాంతం, సుదీర్ఘ సముద్ర తీరమున్న తూర్పు గోదావరి జిల్లాలో తాగునీటి కష్టాలు నానాటికి అధికమవుతున్నాయి. దాహార్తిని తీర్చుకునేందుకు మెట్ట ప్రాంతం అలమటిస్తోంది. బావులు, చెరువులు, నీటి వనరులు ఇంకిపోయి బీటలు వారాయి. తాగునీటి కోసం పల్లెలు అలమటిస్తున్నాయి. రాజనగరం, గండేపల్లి, జగ్గంపేట, రంగంపేట మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. జగ్గంపేట మండలంలోని 21 గ్రామాలకు ప్రధాన నీటి వనరు ఏలేరు జలాశయం. భావవరం రక్షిత నీటి పథకం ద్వారా పల్లెలకు తాగునీరు అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో నిండుకుండలా ఉండే ఏలేరు జలాశయంలో నీరు పూర్తిగా ఇంకిపోయింది. గొంతు తడుపుకునేందుకు కూడా నీరు లేక జనాలు విలవిల్లాడుతున్నారు. గండేపల్లి మండలంలోనూ నీటి కొరత ఏర్పడింది. ఎల్లమిల్లిలో ప్రధాన చెరువులో నీరు అడుగంటింది. ఈ ప్రభావంతో కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తీసుకొచ్చేందుకు మహిళలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అలాగే నింపాగా కారుతుందండి. అలాగే 5-6 బిందులు రోజుకొచ్చి 5-6 బిందులు పట్టుకుంటున్నాం. అలాగే సపాయం లేదండి మాకు అసలు. ఊరికొచ్చి 14 పొలాలండి, 10 పైన ఉంటాయండి. ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు 50 రూపాయలు అవుతాయి తెచ్చుకునే దగ్గర, మళ్ళీ ఊళ్ళో తెచ్చుకునేటప్పుడు. నీళ్ళు సోపాయం లేదు. బట్టలు ఉదుక్కోవడం బయటకు వెళ్తున్నాం. వెళ్ళడం వస్తుందండి నీళ్ళు లేకపోతే. ఉంటది 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటదండి. రాకపోతే తెచ్చుకోపోతే ఏం చేయన్నారు? నీళ్ళు రాకపోతే మురుకు ఇక్కడ నీళ్లు సరిపోవట్లేదండి. అలాగే కూర్చొని ఉంటున్నామండి. నీళ్ళు వచ్చిన వరకు కూడా స్లోగా వస్తుందండి. 2 రోజులకోసారండి. మాకు మంచిగా వచ్చిన 2 బిందులు దొరుకుతున్నాయండి. ఎక్కువ దొరకట్లేదండి. రంగంపేట మండలంలోనూ తాగునీటికి జనం కటకటలాడుతున్నారు. ప్రధాన చెరువులు, బావుల్లో నీరు ఇంకిపోయింది. చెరువులు బీటలు వారాయి. బావుల్లోని ఊట నీరే గ్రామాలకు దిక్కవుతోంది. వెంకటాపురం గ్రామంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. సుమారు 3000 జనాభా ఉన్న ఈ గ్రామంలో బిందెడు నీటి కోసం జనం బావిలో ఊరే ఊట నీరు కోసం అర్ధరాత్రి వరకు పడిగాపులు పడుతున్నారు. బావిలో దిగి ఊరే మురికి నీటిని బిందెల్లోకి ఒడిసి పట్టుకుంటున్నారు. స్కూల్కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు తీసుకుంటున్నాం. సవనా కూడా ఖాళీ లేదండి. అంతేండి 24 అవర్స్ ఇప్పుడు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. నీరు దొరకలేదండి, ఇంకా రాలేదు. ఏమండి ఏ 12ంటికి వస్తుందో 11ంటికి వస్తుందో. ఎప్పుడు చదువుకోవాలో ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళాలండి. ఇప్పుడు గొడవ అంత గొడవే పెట్టండి. ఇదే పని అందరికైనా. ఇంకో వంటల కోసం గట్టా చూస్తలేదండి మంచిల గురించి. నూతుల్లో నీళ్ళు తాగుతుంటే గుండుల్లో మంట వచ్చేస్తుందండి. పైపు నీళ్ళు తాగుతుంటే అందుకని ఇలా తోడుకుంటున్నామండి. కూనుకొని ముందర వచ్చిన వాళ్ళు ముందర, వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల. ఊరు అందరికి ఒక్కో బిందె అండి. మనిషికి ఎలా తోడుకుంటాం బాబు? ఒక్కొక్క బిందెనండి. కూనుకుని వస్తుంటే అయ్యే తోడుకుని పట్టుకెళ్తామండి. అరగంటకో బిందె అండి. ఊళ్ళు ఉన్నాయి, నూతులు ఇంకా తాగలేమండి. పైపులు వస్తాయి, నీళ్ళు తాగలేం. వర్షాలు ఉంటే మాకు నీళ్ళు ఉంటాయండి. వర్షాలు లేవండి, నీళ్ళు లేవండి. 2 నెలలు పెట్టి ఇబ్బంది వచ్చేసిందండి నీళ్ళకి. కూనుకుని రాత్రి వేసుకుంటే ఇప్పుడు వచ్చిందండి మాకు నీళ్ళు. అరగంటకో బిందె అవుతుందండి. ఆ ఎట్టుకెళ్ళి వాడుకుంటున్నామండి. తాకండి మేము ఈ నీళ్ళకే దెబ్బలాడేసుకుంటున్నామండి. మీరు 3 వైపులా గోదావరి నదీపాయలతో అలరారే కోనసీమకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఐపోలవరం, కాట్రేనికోన, అల్లవరం, మల్కిపురం, సకినేటిపల్లిలో నీటి ఎద్దడి నెలకొంది. మత్స్యకార గ్రామాల ప్రజలు మంచినీటి కోసం మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. గచ్చకాయల పొర, చిర్రయానం, మాగసాని తిప్ప, బలుసు తిప్ప, పల్లం, కరవాక, ఓడలరేవు, ఎన్ కొత్తపల్లి, నక్క రామేశ్వరం, అంతర్వేది వంటి సముద్ర తీర గ్రామాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నా అది ఆచరణలోకి రావడం లేదు. దీంతో ఇసుక తిన్నెల్లోని నీటితోనే గొంతు తడుపుకుంటున్నారు.
వచ్చి అయ్య గారు తాగుతారంటే నీళ్ళు అవ్వయ్య గారు అదేండి చాలా ఇబ్బంది అయిపోతుందండి నీళ్ళకి. అదిగోండి చాలా లోతులు ఉన్నాయండి. ఆ లోతుల నుంచి ఇలా తీతనం చాలా బాధగా ఉంటుందండి మరి మాకు. అని ఊరికే నీళ్ళు కోరవండి, ఎప్పుడు నీళ్ళు లేవండి. మరి చాలా దూరం వెళ్తామండి, పనులకి వెళ్ళి వచ్చినాయి. ఈ టైం కన్నా ఏ టైం కన్నా రావాలండి, అర్ధరాత్రి ఎవరిద్దరని ఇక్కడ రావాలని తెచ్చుకోవాలండి. మాకు తాగి నీళ్ళు లేవండి అసలు. అని ట్యాంక్ కూడా వస్తలేదండి, ఏ ట్యాంకర్ వస్తలేదు. పక్కన ఆగంపల్లి మాత్రం బాగున్నాయండి నీళ్ళు, మాకు నీళ్ళు లేవండి అసలు. అని మాకు నీళ్ళు ఉంటలేదండి, మాకు చెరువు బాగలేదండి, మాకు నూరులో నీళ్ళు ఇబ్బంది అవుతుందండి. తోడుకుంటే కష్టం అవుతుందండి, మరి ఏం చేస్తామండి, నీళ్ళే కదా. కొంత ఇబ్బంది ఉందండి, ఎండాకాలం కదా, దోల కూడా నీళ్ళు ఎక్కడక్కడ నీళ్ళు ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉందండి. చెరువు శుభ్రం చేస్తున్నారు, చెరువు శుభ్రం చేయట్లేదు. మాకు మంచినీళ్ళు కావాలంటే గిలిమల దూరం పోయి తెచ్చుకోవాలండి, పక్కన నాగులే పోయి తెచ్చుకోవాలి. నీళ్ళే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఆ చెరువు నీళ్ళు తాగలుండి, చెరువు పాడైపోయిందండి. నీళ్ళు బాగా అడుక్కుపోయినాయి, నీళ్ళు లేవండి. ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా అయిపోతుంది నీళ్ళకి. ప్రతిరోజు లేకపోతే 2 డేస్కి ఒకసారి వాటర్ తెచ్చుకుంటాను ఇక్కడికి వచ్చి. అంటే ఎల్లమిల్ల వాటర్ ఉన్నది కానీ ఫిల్టర్ ఉన్నది కానీ దానివల్ల సమ్ డిసీజ్ వస్తున్నాయి, కాళ్ళు పట్టేయడం పెద్దవాళ్ళకి. అటువంటి డిసీజ్ వల్ల డైలీ ఇక్కడికి వచ్చి వాటర్ పట్టుకెళ్తాం డైలీ. జిల్లా కేంద్రం కాకినాడ శివారు ప్రాంతాల్లోనూ తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. మంజంలోని తండాల్లోనూ తాగునీరు అందక గిరిజనులు అల్లాడుతున్నారు. ఇది తాగునీటి కోసం జనం పడుతున్న అగచాట్లు, దప్పిక తీర్చుకోవడానికి పడుతున్న పాటలు. ఇప్పటికైనా రక్షిత నీరు సరఫరా చేసి వేసవి నుంచి గట్టెక్కించాలని జనం వేడుకుంటున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.